పరశురాముడు ది క్రానికల్స్ ఆఫ్ ది వారియర్ సేజ్. అధ్యాయం 1. యుద్ధభూమి ప్రజ్వలనం. యుద్ధ భేరీలు ఆశ్రమ ప్రశాంతతను చీల్చాయి. కార్తవీర్యార్జునుడి సైన్యం ఒక ఉప్పెనలా ఆశ్రమం వైపు దూసుకొచ్చింది. వారి కవచాలు సూర్యరశ్మికి మెరుస్తున్నాయి. వారి ఆయుధాలు రక్తంకోసం దాహంతో ఉన్నాయి. కాని వారి ముందు ఒకే ఒక్క వ్యక్తి నిలబడ్డాడు. చేతిలో శివుడిచ్చిన పరశువుతో, కళ్లలో అగ్నితో. పరశురాముడు. ధర్మాన్ని కాలరాయడానికి వచ్చిన అధర్మ సైన్యమా, ఇది మీ అంతానికి ఆరంభం అని గర్జించాడు. మొదటి సైనికుడు అతనిపైకి దూకగానే పరశురాముడి గొడ్డలి గాలిని చీల్చుకుంటూ మెరుపువేగంతో కదిలింది. ఒకే ఒక్క వేటుకు 10 మంది సైనికులు నేలకొరిగారు. రక్తం ఆ పవిత్ర భూమిని తడిపింది. సైన్యంలో కలకలం రేగింది. ఇది మనిషి దాడి కాదు, ప్రళయ రుద్రుడి ప్రతాపంలా ఉంది. పరశురాముడు ఒక అగ్నిపర్వతంలా వారి మధ్యకు చొచ్చుకుపోయాడు. అతని ప్రతివేటు ఒక మృత్యుఘోష. అతని చుట్టూ శవాలగుట్టలు పేరుకుపోతున్నాయి. ఆశ్రమ వాతావరణం రక్తపాతంతో, ఆర్తనాదాలతో నిండిపోయింది. తన రథంపై నుండి ఇదంతా చూస్తున్న కార్తవీర్యార్జునుడి సేనాధిపతి సుబాహుడు, ఆపండివాడిని అని అరిచాడు. అధ్యాయం 2. వీరోచిత ద్వంద్వ యుద్ధాలు. సుబాహుడు తన గదను తిప్పుతూ రథం దిగి పరశురాముడివైపు నడిచాడు. మునికుమారుడా, నీకు యుద్ధం గురించి ఏం తెలుసు? నీ తపస్సు చేసుకో, ప్రాణాలు దక్కించుకో అని ఎగతాళిగా అన్నాడు. పరశురాముడు ప్రశాంతంగా నవ్వి, నా తపస్సు ఫలమే ఈ పరశువు. నీలాంటి అధర్ముల శిరస్సులను ఖండించడమే నా ధర్మం అన్నాడు. ఇద్దరి మధ్య భీకర ద్వంద్వ యుద్ధం మొదలైంది. సుబాహుడి గదాఘాతాలు కొండలను పిండి చేసేంత శక్తివంతంగా ఉన్నాయి. కాని పరశురాముడు వాటిని తన గొడ్డలితో అవలీలగా అడ్డుకున్నాడు. గొడ్డలి గద ఒకదానికొకటి తగిలినప్పుడు నిప్పురవ్వలు చెలరేగాయి. పరశురాముడు గాలిలో పల్టీకొట్టి సుబాహుడి వెనుకకు దూకి అతని కవచంపై వేటువేశాడు. సుబాహుడు ఉలిక్కిపడి వెనక్కి తిరిగాడు. పరశురాముడు తన గొడ్డలిని ఒక చక్రంలా తిప్పుతూ సుబాహుడి గదను పక్కకు నెట్టి అతని మెడపై గురిపెట్టాడు. నీ అహంకారానికి కాలం చెల్లింది అంటూ పరశురాముడు తన గొడ్డలిని బలంగా దించాడు. సుబాహుడి తల తెగిపడింది. అతని నిర్జీవ శరీరం నేలకొరిగింది. దూరంగా తన రథంపై నుండి ఇదంతా చూస్తున్న కార్తవీర్యార్జునుడి కళ్ళు కోపంతో ఎర్రబారాయి. అధ్యాయం 3. దైవిక జోక్యం మరియు పౌరాణిక యుద్ధం. తన సేనాధిపతి మరణంతో కార్తవీర్యార్జునుడి అహంకారం కట్టలు తెంచుకుంది. ఓరి మునికుమారుడా, నా శక్తిని చూద్దువుగాని అని గర్జిస్తూ అతను తన 1000 చేతులను ప్రదర్శించాడు. ప్రతి చేతిలో ఒక భయంకరమైన ఆయుధముంది. ఆ దృశ్యం చూసి దేవతలు కూడా భయపడ్డారు. అది సాధారణ యుద్ధం కాదు, పౌరాణిక శక్తుల ప్రదర్శన. కార్తవీర్యార్జునుడు 1000 ఆయుధాలను ఒకేసారి పరశురాముడిపై ప్రయోగించాడు. ఆకాశం అస్త్రశస్త్రాలతో నిండిపోయింది. పరశురాముడు కళ్ళు మూసుకుని, ఓ మహాదేవా, శక్తిని ప్రసాదించు అని ప్రార్థించాడు. తక్షణమే అతని చేతిలోని పరశువు దివ్యమైన కాంతితో ప్రకాశించడం మొదలుపెట్టింది. అతను తన గొడ్డలిని గిరగిరా తిప్పగా అది ఒక అభేద్యమైన శక్తివలయాన్ని సృష్టించి అన్ని అస్త్రాలను నిర్వీర్యం చేసింది. కార్తవీర్యార్జునుడు మరింత రెచ్చిపోయి నాగాస్త్రాన్ని ప్రయోగించాడు. వేలాది సర్పాలు పరశురాముడివైపు దూసుకొచ్చాయి. పరశురాముడు గరుడాస్త్రాన్ని సంధించాడు. ఆకాశం నుండి వేలాది గరుడ పక్షులు వచ్చి ఆ సర్పాలను చంపేశాయి. యుద్ధం దైవిక శక్తుల ప్రదర్శనగా మారింది. కార్తవీర్యార్జునుడు తన చివరి అస్త్రంగా బ్రహ్మాండమైన శక్తితో కూడిన వారుణాస్త్రాన్ని ప్రయోగించాడు. ఒక మహాసముద్రంలాంటి జలప్రవాహం ఆశ్రమాన్ని ముంచెత్తడానికి దూసుకొచ్చింది. అధ్యాయం 4. యుద్ధ తీవ్రత మరియు మలుపులు. వారుణాస్త్రం సృష్టించిన జలప్రళయం నుండి పరశురాముడు అగ్నిదేవుడిని ప్రార్థించి ఆగ్నేయాస్త్రంతో బయటపడ్డాడు. అతని కళ్ళు ఇప్పుడు ప్రతీకార జ్వాలతో రగిలిపోతున్నాయి. నీవు కేవలం నా ఆశ్రమాన్నే కాదు, ప్రకృతిని కూడా అవమానించావు. క్షత్రియ జాతి అహంకారానికి ఇది ఆరంభం మాత్రమే అని అతను గర్జించాడు. అతనిలోని ఋషిస్థానంలో యోధుడు పూర్తిగా మేల్కొన్నాడు. అతను ఒక విధ్వంసక తుఫానులా సైన్యంపై విరుచుకుపడ్డాడు. అతని వేగానికి ఎవరూ అడ్డు నిలవలేకపోయారు. గొడ్డలి తిరిగిన ప్రతిసారీ పదుల సంఖ్యలో సైనికుల తలలు గాలిలో ఎగిరాయి. సైన్యంలో భయం వ్యాపించింది. వారు పారిపోవడం మొదలుపెట్టారు. కార్తవీర్యార్జునుడు తన సైన్యం చెల్లాచెదురవ్వడం చూసి నిశ్చేష్టుడయ్యాడు. అతని అహంకారం మొదటిసారిగా దెబ్బతింది. వెనక్కి తగ్గండి, వ్యూహం మార్చాలి అని అతను ఆజ్ఞాపించాడు. కాని పరశురాముడు వారిని వదల్లేదు. అతను కార్తవీర్యార్జునుడి రథాన్ని వెంబడించాడు. చివరకు సైన్యాన్ని చీల్చుకుంటూ అతను నేరుగా కార్తవీర్యార్జునుడి రథం ముందు నిలబడ్డాడు. వారిద్దరి మధ్య ఇప్పుడు ఎవరూ లేరు. అధ్యాయం 5. అంతిమ ఘర్షణలు. పతాకస్థాయికి ముందు
రాజా, నీ పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకునే సమయం వచ్చింది అన్నాడు పరశురాముడు. అతని స్వరం ఉరుములా ధ్వనించింది. కార్తవీర్యార్జునుడు భయాన్ని దాచుకుంటూ, ఒక బ్రాహ్మణుడు చక్రవర్తిని సవాలు చేస్తాడా అని అరిచాడు. ఇద్దరి మధ్య అంతిమ పోరాటం మొదలైంది. 1000 చేతులతో కార్తవీర్యార్జునుడు దాడి చేస్తుంటే పరశురాముడు తన ఒక్క గొడ్డలితో వాటినెదుర్కొంటున్నాడు. అది నమ్మశక్యం కాని దృశ్యం. పరశురాముడి వేగం, నైపుణ్యం అద్భుతం. అతను ఒక చేతిని నరకగానే మరో చేతితో రాజు దాడి చేసేవాడు. కాని పరశురాముడు ఒక నృత్యం చేస్తున్నట్లుగా వారి దాడులను తప్పించుకుంటూ రాజు చేతులను ఒక్కొక్కటిగా నరకడం ప్రారంభించాడు. ప్రతి వేటుకు రాజు వేదనతో అరుస్తున్నాడు. అతని గర్వం, అహంకారం కరిగిపోతున్నాయి. అతని కళ్లలో భయం చోటు చేసుకుంది. పరశురాముడు కేవలం యోధుడు కాదు, అతడు యముడని అతనికి అర్థమైంది. వందలాది చేతులు తెగిపడిన తరువాత కార్తవీర్యార్జునుడు బలహీనపడ్డాడు. పరశురాముడు ఒక ఆకాశమంత ఎత్తుకు ఎగిరి శివతాండవం చేస్తున్న రుద్రుడిలా తన గొడ్డలిని 2 చేతులతో పట్టుకుని కిందికి దూకాడు. అతని లక్ష్యం రాజు మిగిలిన చేతులు కాదు, అతని శిరస్సు. అధ్యాయం 6. పతాకస్థాయి. చక్రవర్తి పతనం. గాలిని చీల్చుకుంటూ పరశురాముడి గొడ్డలి ఒక ఉల్కలా కార్తవీర్యార్జునుడిపై పడింది. ఆఖరి క్షణంలో రాజు కళ్లలో అహంకారం స్థానంలో ప్రాణభయం కనిపించింది. ఖడేల్ అనే భయంకరమైన శబ్దంతో గొడ్డలి రాజు కిరీటాన్ని, శిరస్సును చీల్చుకుంటూ వెళ్ళింది. కార్తవీర్యార్జునుడి 1000 చేతుల నిర్జీవ శరీరం రథం నుండి నెమ్మదిగా నేలకొరిగింది. ఒక క్షణంపాటు యుద్ధభూమి మొత్తం నిశ్శబ్దంగా మారింది. గాలికూడా ఆగిపోయినట్లు అనిపించింది. మిగిలిన సైనికులు భయంతో గడ్డకట్టుకుపోయారు. వారి చక్రవర్తి, అజేయుడనుకున్న వారి దేవుడు, ఒకే ఒక్క వ్యక్తి చేతిలో ఓడిపోయాడు. పరశురాముడు రాజు శరీరం వద్ద నిలబడ్డాడు. అతని గొడ్డలి నుండి రక్తం కారుతోంది. అతని కళ్ళు ఇంకా ప్రతీకార జ్వాలతో మండుతున్నాయి. అతను తన గొడ్డలిని ఆకాశం వైపు ఎత్తి, ఈ భూమిపై అహంకారంతో విర్రవీగే ప్రతి క్షత్రియుడిని 21 సార్లు నాశనం చేస్తానని శపథం చేస్తున్నాను అని గర్జించాడు. ఆ గర్జన ఆకాశాన్ని తాకింది. అధ్యాయం 7. పరిణామం. రక్తపు నది. పరశురాముడి శపథం విన్న సైనికులు భయంతో పరుగులు తీశారు. పరశురాముడు వారిని వెంబడించలేదు. అతని యుద్ధం రాజులతో, వారి అహంకారంతో. అతను తన చుట్టూ ఉన్న విధ్వంసాన్ని చూశాడు. అతనిలో విజయోత్సాహం లేదు, కేవలం ఒక కఠినమైన కర్తవ్యాన్ని పూర్తిచేసిన భావన మాత్రమే ఉంది. అతను తన రక్తసిక్తమైన గొడ్డలిని తీసుకుని దానిని శుభ్రపరచడానికి సమీపంలోని సరస్సు వద్దకు వెళ్లాడు. అతను గొడ్డలిని నీటిలో ముంచగానే ఆ సరస్సు నీరు మొత్తం క్షత్రియుల రక్తంతో ఎర్రగా మారింది. ఆ సరస్సే తరువాత కాలంలో సమంతక పంచకంగా ప్రసిద్ధి చెందింది. ఈ సంఘటన అహంకార క్షత్రియ జాతిపై అతను చేయబోయే మహాసంగ్రామానికి నాంది పలికింది. అధ్యాయం 8. మహాసంగ్రామ ఆరంభం. ఋషి ఆగ్రహం. కార్తవీర్యార్జునుడి మరణవార్త దావానలంలా వ్యాపించింది. ఆగ్రహంతో, గర్వంతో క్షత్రియ రాజులందరూ ఏకమయ్యారు. ఒక సాధారణ ముని తమ జాతిని సవాలు చేయడాన్ని వారు సహించలేకపోయారు. ఒక బ్రహ్మాండమైన సంకీర్ణ సైన్యం పరశురాముడి ఆశ్రమం వైపు కదిలింది. ఇది ముందే ఊహించిన పరశురాముడు సిద్ధంగా ఉన్నాడు. అతను వారిని తన ఆశ్రమంలో కాకుండా యుద్ధం కోసం ఎంచుకున్న విశాలమైన మైదానంలో కలుసుకున్నాడు. 21 సార్లు భూమిని క్షత్రియరహితం చేయాలన్న అతని ప్రచారంలో ఇది మొదటిది. ఏనుగులు, రథాలు, అసంఖ్యాకమైన సైనికులతో సముద్రంలా ఉన్న ఆ సైన్యం ముందు పరశురాముడు ఒంటరిగా ఒక పర్వతంలా నిలబడ్డాడు. అధ్యాయం 9. అప్రతిహత శక్తి. ప్రళయతాండవం. యుద్ధం మొదలైంది. పరశురాముడు ఒక ప్రకృతి ప్రకోపంలా విరుచుకుపడ్డాడు. అతను గాలిలా కదులుతున్నాడు. అతని గొడ్డలి కంటికి కనిపించని వేగంతో తిరుగుతోంది. అతను ఒక్క వేటుతో రథాలను ముక్కలు చేశాడు, యుద్ధగజాలను కూల్చాడు, మరియు మొత్తం సైనిక బెటాలియన్లను నరికాడు. అతను తన దివ్యాస్త్రాల జ్ఞానాన్ని, ఉన్నతమైన యుద్ధ కళలను ప్రయోగించాడు. సైన్యానికి నాయకత్వం వహిస్తున్న రాజులు వివిధ వ్యూహాలతో అతనిపై దాడి చేయడానికి ప్రయత్నించాడు. కాని పరశురాముడు వాటన్నింటినీ తన తెలివితో, శక్తితో తిప్పికొట్టాడు. అతను కేవలం యుద్ధం చేయడం లేదు, అతను ఒక దైవిక తీర్పును అమలు చేస్తున్నాడు. క్షత్రియుల అహంకారం అతని సంకల్పం అనే బండరాయికి తగిలి ముక్కలైంది. అధ్యాయం 10. పరశువు యొక్క వారసత్వం. ఒక నూతన వ్యవస్థ. ఆ మహాసంగ్రామం సంకీర్ణ సైన్యం యొక్క సంపూర్ణ పరాజయంతో ముగిసింది. భూమి దురహంకార రాజుల నుండి విముక్తి పొందింది. తన శపథాన్ని మొదటిసారి నెరవేర్చిన పరశురాముడు అధికారాన్నిగాని సింహాసనాన్నిగాని కోరుకోలేదు.
అతను ఒక గొప్ప యజ్ఞం చేసి జయించిన భూమినంతటినీ ఋషులకు బ్రాహ్మణులకు దానం చేశాడు. తరువాత అతను తన తపస్సును కొనసాగించడానికి మహేంద్ర పర్వతాలకు వెళ్ళిపోయాడు. అతని గొడ్డలి కొంతకాలం విశ్రాంతి తీసుకుంది. అతని కథ ఒక ఇతిహాసంగా మారింది. ధర్మమే సర్వోన్నతమైనదని, అహంకారం ఎల్లప్పుడూ వినాశనానికి దారితీస్తుందని పాలకులందరికీ ఒక హెచ్చరికగా నిలిచింది. ఆ చక్రం పునరావృతమవుతుంది, అవసరమైనప్పుడు అతను మళ్లీ ఉద్భవిస్తాడు.